హలో గైస్, ఎవ్రీ సండే వచ్చి జోనల్ మీటింగ్ అనేది జోనల్ ఆఫీస్ లో వచ్చి కంపల్సరీగా జరుగుతాయి. సో నేను నాకు నియర్ బై లో ఉన్న జోనల్ మీటింగ్ ని అటెండ్ చేశాను. అక్కడ మైత్రస్ కంపెనీలో న్యూగా జాయిన్ చేసిన వాళ్ళు సమ్ క్వశ్చన్స్ అనేది అడిగారు పేమెంట్ గురించి. సో మైత్రస్ కంపెనీ తరపు నుంచి పేమెంట్ గురించి సమ్ అప్డేట్ అనేది చెప్పారు. అండ్ ఆల్సో మైత్రస్ కేస్ గురించి మైత్రస్ ఎంపీ సార్ వచ్చి ఎప్పుడు బెయిల్ వస్తారు, సో దీని గురించి కూడా సమ్ అప్డేట్ అనేది చెప్పారు. సో ఈ వీడియోస్ లో దాని గురించి నేను మీ దగ్గర షేర్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఈ మైత్రస్ కేసు వచ్చి నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు వస్తుంది అని నేను ఈ వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియోస్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి జోనల్ మీటింగ్ లో ఏం చెప్పారని చూద్దాము. ఎవ్రీ సండే వచ్చి జోనల్ ఆఫీస్ లో జోనల్ మీటింగ్ అనేది జరుగుతాయి. మీకు నియర్ బై లో ఎక్కడైనా మైత్రస్ జోనల్ ఆఫీస్ ఉండిందంటే ఎవ్రీ సండే వచ్చి మీరు అక్కడ పోయి అటెండ్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మీరు అడగొచ్చు, అక్కడ మీకు సమాధానం అనేది చెప్తారు. ఓకే గైస్, నేను అటెండ్ చేసిన జోనల్ మీటింగ్ లో ఏం చెప్పారని చూద్దాము. అక్కడ ఏం జరిగిందంటే న్యూగా జాయిన్ చేసిన వాళ్ళు సమ్ క్వశ్చన్స్ అనేది అడిగారు. సో దానికి ఏం చెప్పారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మైత్రస్ కంపెనీలో ఎప్పుడు పేమెంట్ వేస్తారు, పేమెంట్ అనేది వేస్తారా లేదా, ఈ కేసు అనేది ఇలాగనే కంటిన్యూగా వెళ్తూనే ఉంటుందా, సో మైత్రస్ ఎండి సార్ వచ్చి ఎప్పుడు బయట వస్తారు, పేమెంట్ గురించి ఏం అప్డేట్ అనేది చెప్తారని క్వశ్చన్స్ అనేది అడిగారు. సో దీనికి మైత్రస్ కంపెనీ తరపు నుంచి ఒక రిప్లై అనేది ఇచ్చారు. అది ఏంటంటే మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి లాస్ట్ హియరింగ్ లో బెయిల్ లో రావాల్సింది, కానీ బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యింది. సో అందువల్ల నెక్స్ట్ హియరింగ్ లో మాక్సిమం బెయిల్ లో రావడానికి చాలా ఛాన్స్ ఉంది. అలా బెయిల్ లో వచ్చిన తర్వాత మనకి కంపల్సరీగా పేమెంట్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ ఎవరికి పేమెంట్ వేస్తారంటే మైత్రస్ కంపెనీలో న్యూగా ఇప్పుడు సీఎం ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళు, ఇప్పుడు న్యూగా జాయిన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అనేది వేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు మైత్రస్ కంపెనీని నమ్ముకొని వాళ్ళు అప్పు చేసి ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ చేసి ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ అనేది వేయాలని ఎండి గారు వచ్చి ఆలోచన అనేది చేస్తున్నారు. అండ్ ఆల్సో మైత్రస్ కంపెనీలో ఆల్రెడీ జాయిన్ చేసి ఏం చేశారు కదా, సో వాళ్ళకి సెకండ్ పేమెంట్ అనేది వేస్తారని చెప్పారు. సో ఇలా సమ్ ప్రాసెస్ అనేది మైత్రస్ కంపెనీ ఎండి సార్ అనేది ఆలోచన చేస్తున్నారు. సో మైత్రస్ ఎండి సార్ వచ్చి బయట వచ్చేసారంటే కంపల్సరీగా ఫస్ట్ ప్రియారిటీ అనేది పేమెంట్ గురించి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏం అడిగారంటే మైత్రస్ ఎండి సార్ వచ్చి ఎప్పుడు బెయిల్ లో వస్తారు, నెక్స్ట్ హియరింగ్ వచ్చి ఎప్పుడు వస్తాయని అడిగారు. సో దానికి ఏం చెప్పారంటే మైత్రస్ ఎండి సార్ వచ్చి లాస్ట్ హియరింగ్ లో బెయిల్ లో వస్తారని మనం ఎంతో ఆశతో వెయిట్ చేసాము, కానీ లాస్ట్ హియరింగ్ లో బెయిల్ అనేది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ హియరింగ్ లో మాక్సిమం రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ కేసులో మాక్సిమం 1 month తర్వాత బెయిల్ ఇవ్వడానికి చాలా ఆప్షన్స్ అనేది ఉంది. ఈఓడబ్ల్యూ కేసులో మాక్సిమం బెయిల్ లో బయట రావడానికి 60 days వచ్చి కంప్లీట్ అవ్వాలి. 60 days వచ్చి కంప్లీట్ అయినారంటే కంపల్సరీగా వాళ్ళు బెయిల్ బయట రావచ్చు. సో మనం రిక్వెస్ట్ చేసి అడిగామంటే ఈ 30 days కంప్లీట్ అయిన తర్వాత కూడా బెయిల్ లో ఇస్తారు. మనకి ఛాన్స్ అనేది ఉంది. మన ఎండి సార్ వచ్చి ఈ ఎంక్వైరీకి ఈ ఇన్వెస్టిగేషన్ కి చాలా కోఆపరేట్ చేస్తున్నారు కదా, సో అందువల్ల మనం కోర్టులో వచ్చి రిక్వెస్ట్ చేసి అడిగామంటే కంపల్సరీగా బెయిల్ లో బయట రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ కేసు గురించి మీరు కొంచెం సెర్చ్ చేసి అండర్స్టాండ్ చేసుకోండి. ఈ కేసు వచ్చి క్రిమినల్ కేసు కాదు, ఈ కేసు వచ్చి ఈఓడబ్ల్యూ కేసు మాత్రమే. ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి మాక్సిమం 60 days వచ్చి కంప్లీట్ అవ్వాలి. సో మన ఎండి సార్ ఆల్రెడీ వచ్చి 30 days వచ్చి కంప్లీట్ అయ్యారు. సో ఇంకా 30 days మాత్రమే ఉంది. ఎలాగైనా నెక్స్ట్ హియరింగ్ లో మనం రిక్వెస్ట్ చేసి అడిగామంటే బెయిల్ అనేది ఇవ్వడానికి చాలా ఆప్షన్స్ అనేది ఉంది. అట్లా లేదంటే 60 days లో మాక్సిమం బెయిల్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ 60 days లో ఈ కేసు అనేది కంపల్సరీగా కంప్లీట్ అవుతుంది. సో అందువల్లనే మన ఎండి సార్ వచ్చి సరెండర్ అవ్వక ముందు ఈ కేసు అనేది 1 or 2 months లో క్లోజ్ అవుతుంది. సో దాని తర్వాత నేను కంపల్సరీగా బయట వచ్చేసి మీ దగ్గర కంపెనీని ఎలా రన్ చేయాలి అండ్ ఆల్సో పేమెంట్ గురించి నేను మీ దగ్గర అప్డేట్ అనేది చెప్తానని సరెండర్ అవ్వక ముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి సరెండర్ అయ్యారు. అండ్ ఆల్సో
క్రిమినల్ కేసు అయితే మాక్సిమం 90 డేస్ వచ్చి కంప్లీట్ అవ్వాలి. ఇది ఓన్లీ ఈఓడబ్ల్యూ కేసు మాత్రమే. సో మీరు వెయిట్ చేయండి, ఎలాగైనా ఈ కేసు అనేది ఇంకా 1 month లో క్లోజ్ అవుతుంది. సో మీరు వెయిట్ చేయండి. సో మనకి మంచి అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను, ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ హియరింగ్ గురించి ఒక అప్డేట్ అనేది ఇంకా రాలేదు. సో నేను ఇంతకు ముందు ఆన్లైన్లో ఎలా కేసు గురించి సెర్చ్ చేయాలని ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు కేస్ రెఫరెన్స్ నంబర్ ని యూజ్ చేసి మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఆ కేస్ రెఫరెన్స్ నంబర్ ని మీరు టైప్ చేసి సెర్చ్ చేశారంటే మీకు కేస్ గురించి అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. నేను లాస్ట్ టైం వచ్చి సెర్చ్ చేసి చూసాను, అక్కడ కేస్ గురించి ఏ ఒక అప్డేట్ అనేది ఇంకా రాలేదు. సో మీరు వెనస్డే లేదంటే థర్స్డే ఈ రోజు మీరు సెర్చ్ చేసి చూడండి, మీకు కేస్ గురించి అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తాయి. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్సో మైత్రస్ కేసు వచ్చి లాస్ట్ హియరింగ్ లో వచ్చి ఏం జరిగింది, సో ఇలా సమ్ అప్డేట్స్ అనేది ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. మీకు ఇలాంటి మైత్రస్ కంపెనీ గురించి అప్డేట్ అనేది రెగ్యులర్ గా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని, ఓకేనా. అండ్ ఆల్సో మైత్రస్ ఎండి సార్ కి బెయిల్ ఎప్పుడు వస్తుంది, మైత్రస్ ఎండి సార్ వచ్చి ఏం చెప్పారని ఇంతకు ముందు చాలా వీడియోస్ లో నేను మీ దగ్గర షేర్ చేశాను. సో ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చిందంటే నేను కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను, ఓకేనా. సో సీన్ అదర్ స్టూడియో, బాయ్ గైస్.